ఏపీలో ఆటవిక రాజ్యం నడుస్తోందంటూ జగన్ ట్వీట్ చేశారు. ఎమ్మెల్యే విరూపాక్షి అరెస్టు పైన వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీలో రూల్ ఆఫ్ లా అనేది ఉందా అంటూ వైఎస్ జగన్ సూటిగా ప్రశ్నించారు. ప్రజాస్వామ్యం అంటే ఇదేనా అంటూ వైఎస్ జగన్ ప్రశ్నించారు. అర్ధరాత్రి దాడి చేయాల్సిన అవసరం ఏముందంటూ ప్రశ్నించారు. ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి ఏమైనా ఉగ్రవాద అన్నారు. ప్రశ్నిస్తే దాడులు అరెస్టులను కూడా వైఎస్ జగన్ సూటిగా ప్రశ్నించారు. ఆయన చేసినటువంటి ట్వీట్కి సంబంధించి కూడా ఒకసారి డీటెయిల్స్ చూద్దాం. నారాసుర పాలనలో పరాకాష్ఠకు అరాచకం, దాడి చేసినటువంటి వారికి రక్షణ, బాధితులపై కేసులతో రాజకీయ కక్ష సాధింపు అనేటువంటిది ఆయన చేసినటువంటి ట్వీట్. అయితే దీనికి సంబంధించి మనం చూస్తూ ఉన్నాం. ట్వీట్లో నారా చంద్రబాబు నాయుడు గారు, రాష్ట్రంలో ఇవాళ ఏం జరుగుతోంది, దాడి చేసిన వారు అధికార పార్టీ వాళ్ళైతే వారికి రక్షణ, దాడికి గురైనటువంటి వారు వైఎస్ఆర్సీపీ వాళ్ళైతే వారిపైనే కేసులు, బాధితులకు అండగా నిలబడితే ప్రజాప్రతినిధులపైన కేసులు, ప్రశ్నిస్తే అరెస్టులు, నిలదీస్తే అర్ధరాత్రి తలుపులు బద్దలు కొట్టడం, ఇదేనా ప్రజాస్వామ్యం, ఇదేనా న్యాయం, ఇదేనా చట్టం అంటూ కూడా ట్వీట్ చేశారు. అలాగే చంద్రబాబు గారు, నేను సూటిగా అడుగుతున్నాను, ఆలూరు బీసీ ఎమ్మెల్యే విరూపాక్షమైన ఉగ్రవాద, ప్రజల చేత ఎన్నుకోబడిన ఒక ఎమ్మెల్యే ఇంటిపై అర్ధరాత్రి 2:45 భారీ పోలీసు బలగాలతో దాడి చేయాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? ఇంటి తలుపులు బద్దలు కొట్టి ఎమ్మెల్యే విరూపాక్షిని, ఆయన కుమారుడు చంద్రశేఖర్ను అరెస్టు చేసినటువంటి తీరు చూస్తే రాష్ట్రంలో అసలు రూల్ ఆఫ్ లా అనేది ఉందా అని అనిపిస్తోంది. చిప్పగిరి మండలం నేమకళ్ళులో వైఎస్ఆర్సీపీ నాయకుడి ఇంటిపై టీడీపీ వాళ్ళు దాడి చేస్తే తన ప్రాణాలకు ప్రమాదం ఉందని, తన కుటుంబాన్ని కాపాడాలని ఆ నాయకుడు ఎమ్మెల్యే విరూపాక్షికి కాల్ చేశాడు. ఒక కార్యకర్త ప్రాణభయంతో సహాయం కోరితే స్పందించడం ఎమ్మెల్యే చేసిన నేరమా? బాధిత కుటుంబానికి అండగా నిలబడటం తప్ప? చివరకు పరామర్శించేందుకు వెళ్ళినటువంటి విరూపాక్షిపైనే టీడీపీ శ్రేణులు రాళ్లతో దాడి చేశాయి. ఆ దాడిలో ఆయన సోదరుడు శ్రీరాముడు గాయపడ్డాడు. నిజంగా చట్టం పనిచేస్తే ఎవరిని అరెస్టు చేయాలి? దాడి చేసినటువంటి వారిని అరెస్టు చేయాలా? దాడికి గురైనటువంటి ఎమ్మెల్యేను అరెస్టు చేయాలా? కానీ ఈ ప్రభుత్వంలో దాడి చేసిన వారికి రక్షణ లభిస్తోంది. దాడికి గురైన ఎమ్మెల్యేనే నిందితుడిగా మార్చి ఆయన పైన, కార్యకర్తలపైన హత్యాయత్నం కేసులు బనాయిస్తున్నారంటూ కూడా ట్వీట్లో సూటిగా చంద్రబాబు నాయుడిని ప్రశ్నించారు. ఎమ్మెల్యే ఇంట్లోని సీసీటీవీ హార్డ్ డిస్కులను పోలీసులు ఎందుకు తీసుకెళ్లారు? అర్ధరాత్రి పోలీసులు చేసిన దౌర్జన్యానికి సంబంధించిన దృశ్యాలు బయటకు వస్తాయనే భయమా? తలుపులు ఎలా బద్దలు కొట్టారో, కుటుంబ సభ్యులను ఎలా భయపెట్టారో, ఎమ్మెల్యేను ఎలా అరెస్టు చేశారో ప్రజలకు తెలియకూడదనే హార్డ్ డిస్కులను తీసుకెళ్లారా? చంద్రబాబు గారు, సాక్ష్యాలను కాపాడాల్సిన పోలీసులతోనే సాక్ష్యాలను మాయం చేయించే ప్రయత్నం చేస్తున్నారా అంటూ కూడా ఘాటుగా ఒక ట్వీట్ అయితే చేశారు. అలాగే శ్రీకాకుళం జిల్లాలోనూ ఇదే రకంగా అరాచకం చేస్తున్నారు. ఒక రోడ్డు ప్రమాదాన్ని రాజకీయ కక్షతో ఈ నేపథ్యంలో హత్య కేసుగా మార్చారంటూ కూడా ఆయన చెప్తూ ఉన్నారు. ఎస్, ప్రజాస్వామ్యం అంటే ఇదేనా అనేటువంటి రీతిలో దీనికి సంబంధించి చేస్తున్నటువంటి ట్వీట్ మనం చూస్తూ ఉన్నాం. ఎన్ని అర్ధరాత్రి అరెస్టులు చేసినా, ఎన్నిసార్లు తలుపులు బద్దలు కొట్టినా, ఎన్ని పోలీసు బలగాలను దించినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెనక్కు తగ్గదు. బాధితులకు అండగా నిలుస్తాం, అన్యాయాన్ని నిలదీస్తాం, అరాచక పాలనపై పోరాడుతాం. మీరు అరెస్టులు చేయగలరేమో, కానీ కార్యకర్తల గుండెల్లో ఉన్నటువంటి ధైర్యాన్ని బద్దలు కొట్టలేరు. ప్రజలు వేస్తున్నటువంటి ప్రశ్నలను మీరు ఆపలేరు అంటూ కూడా జగన్ చేసినటువంటి ట్వీట్కి సంబంధించి మనం చూస్తూ ఉన్నాం. అలాగే ఈ ట్వీట్లో మరికొన్ని కీలక అంశాలను కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఈ నేపథ్యంలో ఒక రోడ్డు ప్రమాదాన్ని రాజకీయ కక్షతో హత్య కేసుగా మార్చారు. మాజీ మంత్రి సీదిరి అప్పలరాజును అరెస్టు చేశారు. ఆయన కుటుంబాన్ని పరామర్శించేందుకు నేను వెళ్ళినప్పుడు సంఘీభావంగా లక్షలాదిగా ప్రజలు తరలి వచ్చారు. ఆ ప్రజాస్పందనను చూసి మీ ప్రభుత్వం భయపడింది. ఆ భయంతోనే ఒక వీడియో క్లిప్ను వక్రీకరించారు. చింతాడ రవికుమార్పై తీవ్రమైనటువంటి సెక్షన్లతో కేసులు పెట్టారు. అనేక మంది నాయకులపై అక్రమ కేసులు నమోదు చేశారు. నాయకులు ప్రజల మధ్యకు వెళితే కేసులు, ప్రజలు నాయకులను కలిస్తే కేసులు, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే కేసులు, ప్రతిపక్షానికి మద్దతు పలికితే కేసులు. ఇది ప్రజాస్వామ్యమా లేక మీ పోలీసు రాజ్యమా లేక జంగిల్ రాజ్యమా అంటూ కూడా ప్రశ్నించారు. అయితే గుంటూరు ఈస్ట్ మాజీ ఎమ్మెల్యే షేక్ మహమ్మద్ ముస్తఫా, ఆయన కుమారుడి పైన ఇదే రాజకీయ కక్ష సాధింపు కొనసాగుతోంది. ఒక వ్యాపార వివాదంలో సంబంధిత వ్యక్తిని, లారీలను పోలీస్ స్టేషన్కి అప్పగించినప్పటికీ తిరిగి ముస్తఫాపైనే కిడ్నాప్ కేసు పెట్టారు. పోలీసులకు అప్పగించిన వ్యక్తిని కిడ్నాప్ చేశారని కేసు పెట్టడం ఎక్కడి న్యాయం? కేవలం వైఎస్ఆర్సీపీ నాయకుడని కేసు పెడతారా అంటూ ప్రశ్నించారు. అలాగే మరొక కీలకమైనటువంటి అంశాన్ని కూడా ప్రస్తావించారు జగన్.
రాష్ట్రంలో జెన్జీ తరం ఇవాళ ప్రభుత్వాన్ని గట్టిగా ప్రశ్నిస్తూ పోరాటాలు చేస్తోంది. డిఎస్సి 2025 అక్రమాలపై సిబిఐ విచారణ ఎందుకు జరపడం లేదు? అక్రమాలకు బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి లోకేష్ ఎందుకు రాజీనామా చేయడం లేదు? విద్యార్థులకు చెల్లించాల్సిన 9,500 కోట్ల రూపాయల విద్యా దీవెన, వసతి దీవెన బకాయిలు ఎందుకు చెల్లించడం లేదు? నెలకు 3,000 రూపాయల నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి ఎందుకు మోసం చేశారు? 3 ఏళ్లకు ఒక్కో నిరుద్యోగికి బకాయి పడ్డ 1.08 లక్షలు ఎప్పుడు చెల్లిస్తారని? కానీ ఈ ప్రశ్నలకు మీ తనయుడు లోకేష్ దగ్గర సమాధానం లేదు. అందుకే ప్రజల దృష్టిని మళ్లించేందుకు అక్రమ కేసులు పెడుతున్నారు, అర్ధరాత్రి అరెస్టులు చేస్తున్నారు, పోలీసులు దౌర్జన్యాలకు పాల్పడుతున్నారంటూ సూటిగా ప్రశ్నించారు జగన్. చంద్రబాబు గారు గుర్తుపెట్టుకోండి, అధికారం శాశ్వతం కాదు, పోలీసు బలం శాశ్వతం కాదు, అక్రమ కేసులు శాశ్వతం కాదు. ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని అర్ధరాత్రి అరెస్టులు చేసినా, ఎన్ని తలుపులు బద్దలు కొట్టినా, ఎన్ని పోలీసు బలగాలను దించినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెనక్కు తగ్గదు. బాధితులకు అండగా నిలుస్తాం, అన్యాయాన్ని నిలదీస్తాం, అరాచక పాలనపై పోరాడతాం. మీరు అరెస్టులు చేయగలరేమో, కానీ కార్యకర్తల గుండెల్లో ఉన్న ధైర్యాన్ని బద్దలు కొట్టలేరు అంటూ కూడా ప్రజలు వేస్తున్నటువంటి ప్రశ్నలను మీరు ఆపలేరు అంటూ కూడా సూటిగా సుదీర్ఘంగా ఒక కీలకమైనటువంటి ప్రశ్నని, ఒక కీలకమైనటువంటి ట్వీట్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాశారు. ఈ నేపథ్యంలో విరూపాక్షి అరెస్టుకు సంబంధించి ఉన్నటువంటి అంశాలకు సంబంధించి, అలాగే రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్నటువంటి అంశాలపైన కూడా సూటిగా ప్రశ్నించారు జగన్. ప్రతి ఒక్క అన్యాయానికి తిరిగి మేము బదులు చెల్లిస్తాం అనేటువంటి మాట కూడా చెప్తూ ఉన్నారు. నిజంగా బాధితులు దీనికి సంబంధించి బాధితులు వైఎస్ఆర్సీపీ వాళ్ళైతే వారి మీద ఎందుకు కేసులు పెడుతున్నారు అనేటువంటి మాట. చిప్పగిరి మండలం నేమకళ్ళులో వైఎస్ఆర్సీపీ నాయకుడి ఇంటిపై టీడీపీ వాళ్ళు దాడి చేస్తే తన ప్రాణాలకు అపాయం ఉంది అని ఈ నేపథ్యంలో కార్యకర్త ఫోన్ చేస్తే ఎమ్మెల్యే విరూపాక్షి స్పందించడం తప్ప? ఇది ఆయన వేస్తున్నటువంటి ప్రశ్న. అర్ధరాత్రి 2:45 ఎమ్మెల్యే ఇంటికి వెళ్ళి తలుపులు బద్దలు కొట్టి సీసీటీవీ ఫుటేజ్కి సంబంధించి హార్డ్ డిస్కులు తీసుకువెళ్ళేంత పరిస్థితి వచ్చింది అనంటే రాష్ట్రంలో ఏం జరుగుతోంది? వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే విషయంలోనే ఇలా ఉంటే సాధారణ ప్రజల విషయంలో ఇంకే విధంగా ఉందో గ్రౌండ్ లెవెల్లో అర్థం చేసుకోండి ప్రజలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి పిలుపు ఎంతో ఆలోచింపచేస్తోందని చెప్పాలి. ఇటు గుంటూరుకు సంబంధించినటువంటి సంఘటనలు కావచ్చు, ఇతరత్ర అన్ని పరిణామాల్ని కూడా ఆయన ప్రశ్నిస్తూ సూటిగా సుదీర్ఘంగా ఆయన చేసినటువంటి ట్వీట్కి సంబంధించి ఆలూరు బీసీ ఎమ్మెల్యే విరూపాక్షయమైన ఉగ్రవాద, ప్రజల చేత ఎన్నుకోబడిన ఒక ఎమ్మెల్యే ఇంటిపైన అర్ధరాత్రి పోలీసులతో దాడి చేయించి కుమారుడితో సహా మీరు అరెస్టు చేయించారు అనంటే ఏ స్థాయిలో కక్ష సాధింపు చర్యకు మీరు పాల్పడుతున్నారో క్లియర్గా అర్థమవుతుందంటూ కూడా సూటిగా సుదీర్ఘంగా ఆయన చేసినటువంటి ట్వీట్కి సంబంధించి కూడా మనం చూస్తున్నాం. ఈ ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించాలి. లోకేష్ ఇచ్చినటువంటి హామీ కావచ్చు, లేకపోతే విద్యాశాఖలో జరుగుతున్నటువంటి అక్రమాలకు సంబంధించి సదరు మంత్రి రాజీనామా చేయాలి. అసలు మీ కుమారుడు చేసినటువంటి తప్పులకి రాజీనామా చేసి మీ కుమారుడిని అరెస్టు చేయాలనేటువంటి రీతిలో జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ట్వీట్కి సంబంధించి కావచ్చు, నిరుద్యోగులకు మీరు ఇచ్చినటువంటి హామీకి సంబంధించి ఆయన వేసినటువంటి ప్రశ్న, అలాగే రాబోయే రోజుల్లో వీటన్నిటికీ కూడా మూల్యం చెల్లించుకోక తప్పదు అనేటువంటి మాట కూడా చెప్తున్నారు. ఒక ఎమ్మెల్యే విషయంలోనే ఆంధ్రప్రదేశ్లో ఇలాంటి పరిస్థితులు ఉంటే సామాన్యుల పరిస్థితి ఏంటి అని కూడా సుదీర్ఘంగా సూటిగా ప్రశ్నించారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ట్వీట్ని యూటీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాం. దీనికి సంబంధించి రేపు రాష్ట్ర వ్యాప్తంగా కూడా వైఎస్ఆర్సీపీ నేతలు నిరసనలకు పిలుపునిచ్చేటువంటి పరిస్థితి కూడా ఉందని మనకు అందుతున్నటువంటి సమాచారం. ఈ అంశాన్ని పర్టికులర్గా ప్రజల్లోకి తీసుకొని వెళ్ళాలి. ఒక ఎమ్మెల్యే విషయంలో, అంటే ఒక కార్యకర్త నాకు ప్రమాదంలో ఉన్నాను నన్ను రక్షించండి అనంటే ఎమ్మెల్యే స్పందిస్తే ఎమ్మెల్యే పైనే అర్ధరాత్రి ఇంటిపైన దాడి చేసి కుమారుడితో సహా మీరు పోలీస్ స్టేషన్కు తీసుకొని వెళ్ళి అరెస్ట్ చేశారు అనంటే ఈ నేపథ్యంలో ఈ అంశాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫిక్స్ అయిపోయింది. ఈ అంశాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకుని వెళ్ళి ప్రజల్లో ఒక ఆలోచన రేకెత్తించాలనేటువంటి అంశానికి సంబంధించి కూడా వైఎస్ఆర్సీపీ నేతలు ప్రతి నియోజకవర్గంలో కీలకంగా నిరసనలకు పిలుపునిచ్చేటువంటి అవకాశం ఉందనేటువంటి మాట. చూడాలి వైఎస్ జగన్ ట్వీట్ తోటి చంద్రబాబు ఇటు లోకేష్ స్పందిస్తారా లేదా అనేది. విరూపాక్షిని ఇమీడియట్గా కూడా విడుదల చేయాలనేటువంటి ఒక డిమాండ్ అయితే సోషల్ మీడియాలో ఊపందుకుంది. వైఎస్ఆర్సీపీ నేతలు కూడా కీలకంగా డిమాండ్ చేస్తున్నారు. విరూపాక్షికి న్యాయం జరగాలి అనేటువంటి ఒక హ్యాష్ ట్యాగ్ తోటి సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది.